హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్. ఈరోజు ఏంటంటే వీడియో క్రాడిల్ సెరమనీ వీడియో అండి. చాలా డేస్ నుంచి పెండింగ్ పడుతుంది. సో ఇంకా ఇప్పుడు చిన్నగా క్లిప్స్ అన్నీ ఒకే దగ్గర మిక్స్ చేసి ఇంకా మళ్ళీ వీడియో ఎడిట్ స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే రుద్ర మార్నింగ్ పడుకొని లేసాడనమాట. ఇంకా ఇది తమ్ముడు వచ్చేసి ఇంకా ఊయల ఫిక్స్ చేస్తున్నాడు, పాట్స్ ఉంటే. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అనమాట క్రాడిల్ సెరమనీ. సో మార్నింగ్ ఇంట్లో కొన్ని చేసుకోవాల్సినవి ఉంటాయి కదండి, అవన్నీ ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ మమ్మీ. ఇక్కడ ఏంటంటే బావికి పూజ చేయాలి, ఇంకా ఆ బావి కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకుంది ఇలా. ఇంకా ఊయల్లో కూడా ఒక చిన్న బొమ్మ ఉంచాలండి, ఆ బొమ్మను కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఓడి బియ్యం పోయడానికి అన్నీ కలిపి పెట్టుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా మొత్తం సెట్ అయిపోయింది చూడండి. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఇంకా మనము బ్యాంకెట్ హాల్కి వెళ్ళే ముందు ఇంట్లో కొన్ని చేసుకోవాల్సినవి ఉంటాయని చెప్పాను కదండి, అదనమాట. ఇక్కడ మా సిస్టర్ వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఇంకా రాగి బిందెలో వాటర్ తీసుకొని, అది ఇక్కడ ఫెసిలిటీస్ ఇంకా ఎలా ఉంటాయంటే అంత క్లియర్గా ఉండవు కదండి. ఉన్న దాంట్లోనే ఒక బిందెలో వాటర్ తీసుకొని దాన్నే బావి అనుకుంటారనమాట. ఆ బావిలో నుంచి వాటర్ తీస్తున్నట్టు ఇంకొక చిన్న రాగి చెంబుకి ఇట్లా దారం కట్టారనమాట. సో ఇంకా వాటర్ అట్లా తీసేసి ఇక్కడ చిన్న ఇవి 5 రాయిలు కనబడుతున్నాయి కదండి, అవి మనకి మెయిన్. ఇప్పుడు వాటినే దేవుళ్ళలాగా భావించి వాటికి కడిగేసి ఇంకా వాటికి స్నానం చేయించి బొట్లు పెడుతున్నారనమాట. సో ఇట్లా ఐదు చిన్న రాయిలు తీసుకొని వాటికి బొట్లు పెట్టుకోవాలి, పసుపు కుంకుమ వేసి పెట్టుకోవాలి. సో అదంతా రెడీ చేస్తున్నారు చూడండి. ఇంకా ఇక్కడ ఏంటంటే బావి దగ్గర దీపం పెట్టేసి అగరబత్తి చూపించి ఇంకా హారతి ఇస్తారండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఎలా అవుతుందో చూడండి. ఇంకా నైవేద్యం కొబ్బరికాయ అదంతా కంప్లీట్ అయ్యాక ఇక్కడ బావిలో నుండి ఇంక ఇక్కడ కనబడుతున్నాయి కదండి 5 చిన్న తపాలలో, అందులో వాటర్ తీసుకోవాలన్నమాట. ఆ వాటర్ అనేది లోపలికి తీసుకెళ్ళి ఇంకా ఊయల కింద ఉంది కదా ఒక టప్, అందులో వేయాలన్నమాట. అక్కడ తీసుకెళ్ళి పెడతారు ఇవి చూడండి. సో ఇలా అన్ని బావిలో నుండి తోడుతున్నట్టు అనమాట. వాటర్ తోడి ఇంకా 5 బిందెల టైప్ అనమాట. అట్లా సేమ్ సైజ్ తీసుకొని అందులో తీసుకొని ఇంకా లోపలికి వెళ్తారు చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బావి దగ్గర బాబుకి వేసే ఇంకా డ్రెస్ అండ్ హెడ్కి కట్టడానికి ఇక్కడ కుళ్ళలు 2 అవన్నీ కుట్టించామండి. సో ఇంకా బావికి ముట్టించాలన్నమాట. అదే మనమే ఊయల్లో వేసేటప్పుడు బాబుకి వేయాల్సిన డ్రెస్. సో ఇక్కడ బావి దగ్గర ఫస్ట్ పెట్టి ముట్టించాలి. ఇక్కడ ఇంకా మా అత్తయ్య వాళ్ళందరూ ఒక్కొక్కరు వచ్చి మొక్కుతున్నారనమాట చూడండి. ఆడబెట్టేసి ఆ చెంబు ఒకటి ఆడబెట్టేసి ఈ చెంబులు అన్ని పెడదామా, అన్ని అక్కడ పెట్టేసి ఇప్పుడు నైట్ అన్ని అట్లనే ఉండాలి. అదే ఎల్లుండి స్నానం చెప్పిస్తారు అన్ని వచ్చి ఇగో ఇది మాత్రము చూస్తుంది అట్లా. ఎల్లుండి రేపు పోయేకుంటే కూర్చోండి. అరే మామ, ఇక అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా.
అమ్మ ఆయనకి ఏమట్టి ఇక్కడ కూర్చోమ్మా అజర్ని కొత్తయే ఇంతకు ముందు వేసుకున్నది కదా అది కాదు ఇప్పుడు రెండు కొత్తయి ఏం సతాయిస్తున్నాను కాదు బెట్ట రెండు కొత్తయి నేను కొత్త పాటల మీద ఇంకా అక్కడ బ్యాంకెట్ హాల్ దగ్గర ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దని ఇంట్లోనే చిన్నగా ఇంకా అవన్నీ చేసేసుకున్నామంటే ముందు చేయాల్సిన కార్యక్రమాలన్నీ అంటే మనకి బట్టలు పెట్టడము ఊడి బియ్యం పోయడం అవన్నీ ఇంట్లో కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటి దగ్గర రెడీ అయ్యేసి డైరెక్ట్ బ్యాంకెట్ హాల్కి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా చూడండి ఇది యాక్చువల్గా ఏంటంటే కరెక్ట్గా చిన్నోని క్రాడిల్ సెరమోనీ స్టార్ట్ అయిన రోజే మాకు ఇంకా రెయిన్ అనేది అప్పుడే స్టార్ట్ అయిందండి. యాక్చువల్గా క్రాడిల్ సెరమనీ పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నామండి 3 monthsకి. బట్ ఇంట్లో ఫస్ట్ బాబు కదా సో 21 daysకే చేయాలి అనేసి అన్నారు. సో ఇక్కడ లిఫ్ట్ ఎక్కుతున్నామండి. ఇప్పుడే లిఫ్ట్ వచ్చింది 4th floor అనమాట. సో ఇప్పుడే మనకి బాబు ఫంక్షన్కి ఎంట్రీ ఇచ్చాము. ఇక్కడ చూడండి ఎంట్రన్స్ దగ్గర ఇంకా ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా వాళ్ళు ఆపారనమాట ఎంట్రీ ఫొటోస్ క్లిక్ చేసుకుంటాం అనేసి. చూడండి ఎలా జరిగింది ఫంక్షన్ అనేది. మంచిగా ఉండండి చాలా చాలా మంచి పెట్టండి. రెడీ లైట్ పెట్టండి నా ప్రశ్న ఎమర్జెన్సీ లైట్ ఉందా ఆ లైట్ లైట్ వేరే అది కాజు ఒకసారి ఫోటో మళ్ళీ సార్ చూడాలి అట్లా ఇంకా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాం కదండి. ఇంకా స్టేజ్ పైకి కూడా వెళ్ళలేదు. ఇక్కడ ఇంకా
కొన్ని 2-3 పిక్స్ అనేది క్లిక్ చేస్తున్నారు. మళ్ళీ స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత కుదరదనేసి వాళ్ళు ఇక్కడే తీసుకొని పంపిస్తున్నారనమాట. సో ఈ వీడియో ఎక్కువ లెంత్ అవుతుందండి. ఇంకా నెక్స్ట్ ఊయల ఫంక్షన్ ఎలా జరిగింది అనేది నేను మళ్ళీ ఇంకొక బ్లాగ్ దీనికి కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. ఇప్పటివరకు నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషు టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.